మనుషుల్లో కొంతమంది 100%కి 99% దేవుడున్నారని నమ్ముతారు. కానీ 1% మాత్రం దేవుడు లేడు. ఒకవేళ ఉంటే సాక్ష్యం ఇవ్వండి, చూపించండి, ప్రత్యక్షపరచండి, ఆ దేవుడిని చూపించండి అని కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటారు. ఆ 1%. కానీ వారు మరి సాక్ష్యం చూపించాలి, దేవుడున్నాడని చూపించాలంటే మరి నువ్వు ఉండి నువ్వు జీవంతో ఉన్నావు, శ్వాస పీల్చుకుంటున్నావు, మరి ఈ భూలోకంలో భూమి మీద నివసిస్తున్నావు అంటేనే దేవుడు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే నీ శ్వాసను నువ్వు సొంతగా రూపొందించుకోలేదు కదా. శ్వాస ఇచ్చేది దేవుడే, శ్వాస తీసుకునేది దేవుడే. అందువలన మరి ఇప్పుడు కూడా దేవుడు లేడని అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు ఉన్నావంటే దేవుడు ఉన్నట్టు లెక్క, అంతే. అది నువ్వే సాక్ష్యం. దేవుడు ఉన్నాడు అనడానికి నువ్వే సాక్ష్యం. అందువలన ఎప్పుడు కూడా అలాగా అనుకోకూడదు. అయితే దేవుడు ఉన్నాడు. నిజమైన దేవుడు ఎవరో మనము పరీక్షించి తెలుసుకోవాలి. అంతేగాని దేవుడు లేడు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే శ్వాస పీలుస్తున్నావు అంటేనే దేవుడు ఉన్నట్లు లెక్క. ఎందుకంటే నీ శ్వాస నువ్వు పెట్టుకోలేదు కదా. అది ఎవరో శ్వాస ఇస్తేనే నువ్వు పీల్చుకుని జీవిస్తున్నావు. అందువలన దేవుడు ఉన్నాడు అనడానికి నువ్వే సాక్ష్యం. మళ్ళీ తల్లిదండ్రుల ప్రేమ వలన మనం పిండంగా ఏర్పడతాం, కానీ మనకి శ్వాస ఇచ్చేది, ఊపిరి పోసేది దేవుడే. దేవుడు ఆధ్వర్యంలో శ్వాస వస్తుంది, ఊపిరి పోస్తారు. ఊపిరి తీసుకునేది అధికారం ఆయనకే ఉంది. కాబట్టి దేవుడు లేడని అనడానికి వీల్లేదు. నువ్వు బ్రతికున్నావంటే దేవుడు ఉన్నట్టు లెక్క, నువ్వే సాక్ష్యం. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజమైన దేవుడు ఎవరు, దేవుడికి ఉన్న గుణగణాలు ఏంటి, దేవుడికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఏ క్వాలిటీతో ఉంటే మనం దేవుడిగా పిలువబడతాము, దేవునికి మనము మొక్కగలము, ఏ విధమైన మరి అధికారం ఉంటే మనము దేవుణ్ణి మనము దేవా అని అనగలము. అదొకటి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని మరి మానవునిగా జన్మించిన తర్వాత చనిపోవడం, బ్రతకడం, జన్మించిన తర్వాత ప్రతి ఒక్క మానవుడికి మరణం తప్పదు. మరణించిన తర్వాత మరి తప్పనిసరిగా ఆత్మ అనేది జీవించే ఉంటుంది. ఎందుకంటే ఆత్మ జీవించి ఉంటుంది అని అనడానికి అందరూ అది ఒప్పుకోవాలి. ఎందుకంటే అందరూ ఎవరైనా మరి చనిపోతే వెంటనే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఉంటాం. మరి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, పూజలు జరుగుతూ ఉంటాయి. వెంటనే ఆ చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మ శాంతించాలని మనం కోరుకుంటాం. మరి ఆత్మ లేనప్పుడు ఆత్మని శాంతించాలి అని ఎందుకు కోరుకుంటాం అంటే తప్పనిసరిగా ఆత్మ ఉందని మనందరము నమ్ముతున్నాం. ఆత్మ శాంతిగా ఉండాలి, ఆత్మ మరి సమాధానంగా ఉండాలని నమ్ముతాము. మరి ఆత్మ మరి బ్రతుకున్నంత వరకు, మనం ప్రాణాలతో ఉన్నంత వరకు మనము మరి సమాధానంగా శాంతిగా జీవించాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరూ. కానీ చనిపోయిన తర్వాత కూడా మరి మన ఆత్మ మరి శాంతిగా సమాధానంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. కానీ ఆత్మ శాంతిగా ఉండాలి అంటే మరి అది ఏ ఒక్కరి చేతుల్లో లేదు. మనకి పుట్టిన బిడ్డల చేతిలో కానీ, మరి ప్రార్థనల ద్వారా కానీ, సేవకుల చేతుల్లో కానీ, మరి పూజలు చేయడంల ద్వారా కానీ ఏ విధమైన వారి అధికారంలో ఉండదు. వాళ్ళకి ఏ అధికారం ఉండదు. మన ఆత్మకు శాంతి కలిగించే అధికారము ఎవ్వరూ చేయలేరు. అదొక్కటి మనం నమ్మిన దేవునికే సాధ్యమవుతుంది. దేవుడే మన ఆత్మని మరి మంచి సమాధానంగా శాంతిగా ఉంచాలంటే ఆయనకు ఒక్కడికే అధికారం ఉంది. అది మనము ఒప్పుకుని తీరాలి. కంపల్సరిగా మనం బ్రతుకున్నప్పుడే మనం బ్రతుకున్నప్పుడు మనం ఎంతగా సుఖంగా జీవించాలనుకుంటామో మరి అంతమని సుఖమైన ప్రయాణాలు, సుఖంగా మంచి నివాసంలో ఉండాలని, మరి అంత మంచిగా జరగాలని, మన పిల్లలు మనం అంత బాగుండాలని ఎలాగైతే మరి ధనాన్ని సమకూర్చి వాళ్ళకి ఇస్తామో మరి ఇవన్నీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు
మన చేతుల్లోనే ఉంది. మన ఆత్మశాంతి కూడా శాంతిగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి, మరి నరకానికి వెళ్ళకుండా మరి పరలోకము, మరి హిందువులు అయితే స్వర్గం అంటారు, మరి క్రైస్తవులు అయితే పరలోకం అంటారు. ఇంకా అలా కంపల్సరిగా అది ఆత్మ అనేది మంచి ప్లేస్కి వెళ్ళాలని కోరుకుంటాం కదా. ఆ కోరుకునేది మనమ్మ చేతిలోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. మనం బ్రతికుండగానే మన ఆత్మని రక్షించగలిగిన కెపాసిటీ, అధికారము ఉన్న మనం మరి దేవుణ్ణి మనం ప్రార్థించుకుంటే మనకి ఆ అవకాశం వస్తుంది. మరి ప్రతిదీ మూర్ఖంగా ఆలోచించి మరి నేను నమ్మకుండా అలా ఉంటే మరి ఎవరు కర్మ వాళ్ళే అనుభవించాలి. మరి మంచిది ఏంటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మంచి మార్గం ఏంటో. ఎందుకంటే మరి మంచి షాపు, మంచి దగ్గర వస్తువు కొనడం, ఏదైనా వస్తువు కొనాలంటే మంచిగా ఉంటుందా అని నలుగురిని అడిగి ఏది మంచిది, ఏది కరెక్ట్గా ఉంటుంది, ఏది మంచిది అని అడిగి తెలుసుకుని కొంటాం కదండి. అన్నీ చూసుకుని ఒకదానికి 10 సార్లు ఆలోచించుకుని కొంటాం. మరి అది ఎందుకు మంచిదని 10 మంది అంటే అది మంచిదని అర్థం. అలాంటప్పుడు మరి మన విలువైన జీవితం ఇది. ఎంతకాలం బ్రతికినా 100 ఇయర్స్ లోపే అయిపోతుంది. మరి ఈ విలువైన జీవితానికి మరి మనం ఎంత మంచిగా ఉన్నదో మరి ఆత్మ ఉందని నమ్ముతున్నాం కాబట్టి ఆత్మకి సమాధానం కావాలి, ఆత్మకి మరి శాంతి కావాలి, ఆత్మ మరి నరకంలో కాకుండా, అగ్నిలో కాకుండా మంచి ప్లేస్లో ఆనందంతో ఉండాలి మరి అని అనుకున్నప్పుడు అది మరి ఏ మార్గం ద్వారా అయితే మనం అక్కడ చేరగలమో ఒకసారి మనము అన్నీ పరీక్షించుకుని ఏ మార్గం అయితే కరెక్ట్గా ఉందో, ఏ మార్గం అయితే నేను వెళ్ళగలను అని నీకు నిశ్చయితగా ఉంటుందో, నువ్వు ఆలోచించిన నీ ఆలోచన బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీకు తెలిసిన అనుభవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది తెలుసుకుని అది కూడా మన బాధ్యతే. మనం బ్రతికుండగానే మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అది ఒకటి కంపల్సరిగా అది మనము తెలుసుకోవాలి. అది ఎవరి ఇండివిజువల్ వాళ్ళది, ఎవ్వరు చేసి పెట్టరు. అది ఆత్మ విషయం. ఆత్మ సమాధానంగా ఉండాలంటే మన కడుపున పుట్టిన పిల్లల వలన కాదు, మన భార్యల వలన కాదు, భర్తల వలన కాదు, స్నేహితుల వలన కాదు, ఎవరి వలన అది కాదు. ఎవరి ఇండివిజువల్ వాళ్ళదే, వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇది గమనించుకుని మరి ముందుకు సాగుతారని నమ్ముచున్నాను.